ప్రైజ్ లోడ్ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. నేను చాలా సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ సన్నిధిలో మరి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న టెస్ట్ కొని చెప్పాలని అనుకుంటున్నాను. నేను పాస్టర్ లిటిల్ దేవ సహాయం గారి చిన్న మరవరాల్ని. పెద్ద కొడుకు ఇద్దరు బిడ్డలు, దాంట్లో సెకండ్ కూతుర్ని నేను చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు. అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నేను మీ ముందుకి వచ్చిన సందర్భం ఏంటి అంటే, నేను 2014లో మ్యారేజ్ చేసుకొని 15లో యుఎస్కి వచ్చి ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇప్పటికి 10 years అయిపోయింది. మరి నాకు వీసా కోసం అని నేను ప్రేయర్లో పెట్టమని మా బాబాయ్ని ఐ గారిని అడిగి ఉన్నాను. ఆయన నా కోసం చాలా ప్రేయర్ చేస్తున్నారు చాలా విషయాలలో. ముఖ్యంగా నేను ఆయనని ఎప్పుడు ఫోన్ చేసి లివన్నా ఇలా ఉంది, ఈ విషయం ఎలా ఉంది అన్నప్పుడల్లా నా కోసం ప్రేయర్ చేస్తారు. ముఖ్యంగా నాకు ఒక బాబు పుట్టాడు 2016లో. వాడు చక్కగా పుట్టాడు, చక్కగా ఎదిగాడు. ఇప్పుడు వాడు 8 years old. దేవుడి నామంలో వాడు మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మరి 2024లో July 1st నేను పాపకి జన్మనిచ్చి ఉన్నాను. మా పాప పుట్టడం మంచిగా పుట్టింది, కానీ నార్మల్ డెలివరీ అయింది. కానీ తనకి AVM అని ఒక చిన్న డిసీజ్ తనకి ఉంది. అది ఏంటో డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు. తనని డెలివరీ అయిన తర్వాత 13th రోజు హాస్పిటల్ తీసుకుపోయి తనకు అన్ని చెకప్స్ చేసి తనకి AVM అని ఒక చిన్న డిసీజ్ ఉంది, అక్కడ వెయిన్స్ అనేది ఫామ్ అవ్వలేదని చెప్పారు. దాంతో నేను మా ఆయన చాలా బాధపడిపోయి ఫుల్ ఏడ్చామన్నమాట. బిడ్డ బ్రతుకుతుందా చనిపోతుందా అనేసి చాలా బాధపడి దుఃఖ సమయంలో ఉన్నాము. ఆ సమయంలో మా డాడీ మా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఉన్నారు. అది కూడా ప్రేయర్స్ ద్వారానే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు రాని వాళ్ళు అదే నిమిషంలో ఇక్కడికి రావడం అంటే దేవుడి కృపనే. అది నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళు ఉండడం వల్ల చాలా ధైర్యం అనిపించింది నాకు. ముఖ్యంగా డాక్టర్స్ చెప్పారు ఆ అమ్మాయి బ్రతకచ్చు బ్రతకకపోవచ్చు అని చెప్పారు. తర్వాత ఒక డాక్టర్ ఉన్నారు శంకర్ అనేసి, ఆయన ఇండియన్. అతను మొత్తం చెక్ చేసి చెప్పారు తనకి అక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఆ బ్లడ్ ఫ్లో అనేది మనం స్టాప్ చేస్తే అది లోపల ఉన్న ఆ ఫామ్ అనేది, ఆ ఎక్స్ట్రా వెయిన్స్ అనేది పెరగవు. సో అక్కడితో అది స్టాప్ చేసేయచ్చు, దాంతో బేబీ కూడా హెల్తీగా ఉంటుంది అని చెప్పినప్పుడు నేను మా ఆయన సరే అనేసి ఒప్పుకున్నాం. కానీ మా బేబీ చాలా డేస్ బేబీ అన్నమాట. చాలా చిన్నది, నెలలు కూడా నిండలేదు, రోజుల పాప. అయినా సరే మేము భారం దేవుడి మీద వేసినాము. ఆ నిమిషంలో మా డాడీ ఒకరోజు బాబాయ్కి ఫోన్ చేసి బాబాయ్తో మాట్లాడు, ఆయన నీకు చెప్తాడు, నీతో మాట్లాడతాడు అన్నప్పుడు నేను ఫోన్ చేసి మరి లివన్నా ఇట్లా సంగతి పాప గురించి అని చాలా బాధపడుకుంటా ఫోన్ చేసిన. ఆయన ఒక్కటే మాట ప్రేయర్ చేసి చెప్పిండు. ఏం చెప్పిండంటే, మరణదూతని శపిస్తున్నాను నేను, పాపకి ఏమి కాదు, చాలా పెద్ద మిరాకల్ అవబోతుంది, నువ్వు స్వస్థత చూస్తావు, పాప క్షేమంగా బయటికి వస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, పాప ఏం చనిపోదు బ్రతికే ఉంటుంది అని ఆయన పలికిన మాటలు నా మనసులో కదిలించింది. అదే నిమిషంలో నేను, మా మమ్మీ, మా డాడీ ఏడ్చుకుంటా ప్రేయర్ చేస్తుండే, బాబాయ్ కూడా ఏడుస్తున్నాడు. ఆ నిమిషము పరిశుద్ధాత్మ ఒక్క సెకండ్లో దిగింది. ఆయన క్లారిటీగా చెప్పాడు, మరణదూతని శపిస్తున్నాను, ఏం భయపడకు, నేను తోడే ఉన్నాను అని ఆయన వాక్యం పలికాడు. అది అన్నట్టుగానే మరి పాప మంచిగా అయిపోయింది. మరి అతనితో పాటు మా బాబాయ్తో పాటు చాలా మంది ప్రేయర్ చేసి ఉన్నారు, చాలా మంది కన్నీరు విడిచి ఉన్నారు. నేను పాప గురించి చెప్పిన ప్రతి ఒక్కరు కన్నీరు విడిచారు. నా పాప పేరు ఆరాధ్య రేచల్ అని పేరు పెట్టి ఉన్నాము. ఆరాధ్య అంటే దేవుని స్తుతించాలి అన్న కాన్సెప్ట్తో పెట్టి ఉన్నాను. ముఖ్యంగా నేను పాపని సమర్పించేశాను దేవుడికి. ప్రభా, ఇది నీ బిడ్డ, ఇది ఇప్పటి నుంచి తిను నీ సన్నిధిలోనే పెరగాలి, నీ సేవ మాత్రమే చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను. నేను నా భర్త ఇద్దరం కూర్చొని తనకి పుట్టిన 8th weekలో తనని దేవుడికి సమర్పించిన నెక్స్ట్ డే నుంచి మేము మిరాకల్స్ చూడటం మొదలుపెట్టాము.
పాప చాలా క్షేమంగా ఉంది. తను హెల్తీగా ఉంది. ఇప్పుడు తన కాలు చేతులు ఆడిస్తుంది, మాట్లాడుతుంది, ఆడుతుంది, ఎగురుతుంది, దూకుతుంది, అన్ని చేస్తుంది. కేవలం దేవుడి కృప, ముఖ్యంగా ప్రార్థనల ద్వారా నా బిడ్డ బయటపడ్డది అని ఈ చిన్న సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడి ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి ముఖ్యంగా నేను యుఎస్కి వచ్చి 10 years తర్వాత ఒక చిన్న గృహాన్ని కూడా కొనుక్కున్నాను. మరి గృహాన్ని కొనుక్కోవాలని ఆశపడ్డాను. అది విషయం కూడా నేను బాబాయ్కి చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడమ్మా నీకు అని చెప్పాడు. దాని విషయంలో కూడా నేను బాబాయ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రేయర్ చేశారు. మరి ఈ సాక్ష్యం చూసిన తర్వాత మీరందరూ కూడా నా గురించి, నా కుటుంబం గురించి ప్రేయర్లో చేయాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఆరాధ్య కోసం ప్రేయర్లో పెట్టమని బతిమిలాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ద లార్డ్. వాడు మనకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? నేను నీ కోసం ప్రేయర్ చేస్తా, నీ బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తా అని చెప్పేసి ఆయన చాలా ఖచ్చితంగా హామీ ఇచ్చాడు. నీ బిడ్డకి ఏమీ కాదు, సంతోషంగా ఇంటికి వస్తుంది అని చెప్పిండు. అసలు ఆయన చెప్పినప్పుడు చాలా అంటే చాలా రిలీఫ్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఒక తండ్రి నాతో ఎట్లా మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ నాకుంది. అసలు తర్వాత సరే లివన్నా అని చెప్పిన వితిన్ 1.5 month తర్వాత ఆగస్ట్లో నా బేబీ మళ్ళీ రివర్స్ ఇంటికి వచ్చింది. మళ్ళీ 6 months తర్వాత బేబీని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే అంత నార్మల్గా ఉంది. అక్కడ బ్లడ్ ఫ్లో అవ్వడం లేదు, ఆ వెయిన్స్ అట్లనే ఉన్నాయి, అవి తీసేయాలి ఎప్పటికైనా అని చెప్పారు. కేవలం దేవుడి కృప, దేవుడి కరుణ, దేవుడి ప్రేమ అని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా నా కోసం ప్రేయర్ చేసిన మా బాబాయ్కి, మా పాప కోసం ప్రేయర్ చేసిన మా బాబాయ్కి స్పెషల్, అసలు ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పినా తక్కువే. హృదయపూర్వకంగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు అడిగినా ఎప్పుడు కాదు అన్నాడు, లేదు అన్నాడు, నేను చెయ్యను అన్నాడు. ఎప్పుడు ఏది చెప్పు బాబాయ్ ఇట్లా లివర్నా ఇలా అయింది లివర్నా, ఇలా విషయం లివర్నా అన్నప్పుడు తప్పకుండా నేను అనుకున్నా, నేను నీ కోసం ప్రేయర్ చేస్తా, ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. ఒక్కటే ఒక ధైర్యం మాట ఇస్తాడు. అది నా మనసుకి చాలా సంతోషం ఇస్తుంది. ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఆయనతో ప్రేయర్ చేయించుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఆయనతో టచ్లోనే ఉంటాను, ఆయనతో ప్రేయర్ చేయించుకుంటూనే ఉంటాను. ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఇవన్నా అంటే ప్రేయర్ చేసిండు. ఒక చిన్న గృహాన్ని కొనుక్కున్నాను. మరి వాహనం కూడా ఒక వాహనం కొనుక్కున్నాను. కేవలం దేవుడు ఇచ్చిన కృపనే దయ నేను నమ్ముతున్నాను. ఆరాధ్య విషయంలో నా బిడ్డ పేరు ఆరాధ్య రేచల్. మరి మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి. ముఖ్యంగా ఆరాధ్య కోసం ప్రేయర్లు చేయమని నేను బతిమిలాడుతున్నాను. ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి. నేను ఆ బిడ్డని దేవుడికి సమర్పించి ఉన్నాను. తను ఎదిగిన తర్వాత దేవుడు సేవ చేయాలని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా తన ప్రాణాన్ని కాపాడాడు దేవుడు. ఆ ఉట్టి త్యాగం పోవద్దు అని నాదొకటి ఫీలింగ్ ఉంది. సో నేను దేవుడికి సమర్పించేసిన ఆ బిడ్డ కోసం మీరందరూ ప్రేయర్ చేయండి. ఆ బిడ్డ కూడా దేవుడిలో ఎదగాలని కూడా మీరు ప్రార్థనలు పెట్టమని బతిమిలాడుతున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లివన్న ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, ఫర్ యువర్ ప్రేయర్ అండ్ ఫర్ యువర్ మోర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.